సీఎం కుర్చీని పవన్ టార్గెట్ చేశారా? అసలు సీఎం అవుతానని ఇప్పటివరకు ఒక్కసారైనా చెప్పారా? జనసేనాని టార్గెట్ ఏంటి? పవన్ కి సీఎం అయ్యే ఛాన్సే లేదన్న వేణుస్వామి జ్యోతిష్యంలో నిజమెంత? సీఎం కుర్చీ నా టార్గెట్ కాదు. ప్రశ్నించేందుకు రాజకీయాల్లోకి వచ్చా, ప్రశ్నిస్తూనే ఉంటా. ఇది రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి జనసేనాని నోటి నుంచి వస్తోన్న మాటలు. ఇప్పటివరకు పలు వేదికలపై మాట్లాడిన పవన్ ప్రజా సమస్యలను ప్రస్తావించారే కానీ సీఎం కుర్చీ తన టార్గెట్ అని ఎప్పుడూ చెప్పలేదు. అంతేందుకు ఈ మధ్య ఏపీలో 3 రోజుల పర్యటనలో భాగంగా పార్టీ కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఆ సందర్భంగా పలు వేదికలపై మాట్లాడుతుండగా పవన్ సీఎం అంటూ ఫ్యాన్స్ కేకలు వేశారు. కాసేపు మౌనంగా ఉండిపోయిన పవన్ కళ్యాణ్ సీఎం కేకలపై రియాక్ట్ అయ్యారు. సీఎం అని అనొద్దు, ఎందుకంటే అది చాలా పెద్ద బాధ్యత. సీఎం కుర్చీలో కూర్చోవాలంటే చాలా అనుభవం కావాలి. ఆ స్థాయి అనుభవం తనకింకా లేదని క్లారిటీ ఇచ్చారు. అయినా సీఎం కుర్చీ తన టార్గెట్ కాదని క్లియర్గా చెప్పుకొచ్చారు. నిజంగా సీఎం అయ్యే ఛాన్స్ తనకు లేదని, రాదని పవన్ కి తెలియనిది కాదు. ఎందుకంటే సీఎం కుర్చీయే టార్గెట్ అయి ఉంటే ఇప్పటికీ పార్టీని విస్తరించే పనిలో బిజీగా ఉండేవారు. ప్రశ్నిస్తా అని చెప్పినందుకు ట్విట్టర్లో రియాక్ట్ అవడం, పరిస్థితి తీవ్రతను బట్టి ప్రజల్లోకి రావడం చేస్తున్నారు. అసలు ఇప్పటివరకు జనసేన అంటే పవన్ కళ్యాణ్ తప్ప మరో నాయకుడు కనిపించాడు. పైగా గట్టిగా లెక్కేస్తే ఎన్నికలకు ఉన్న సమయం ఏడాది మాత్రమే. ఇప్పటికిప్పుడు పార్టీపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినా సీఎం కుర్చీ టార్గెట్ పెట్టుకున్నా అది సాధ్యం కాని పని అన్నది పవన్ కు క్లారిటీ లేక కాదు. పైగా ఎమ్మెల్యేగా గెలుస్తా, అసెంబ్లీకి వస్తా, ప్రశ్నిస్తా అన్నారే కానీ అధికారంలోకి వస్తా అని పొరపాటున కూడా చెప్పలేదు. అంటే సీఎం పదవిపై పవన్ కు ఆశ లేదు, ఆ కుర్చీ టార్గెట్ కాదు. కాబట్టి వేణుస్వామి లాంటి వాళ్లు జ్యోతిష్యం చెప్పినా చెప్పకున్నా తన రాజకీయ భవిష్యత్ మారిపోదన్నది పవన్ అభిప్రాయం కావచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.